విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించాలని 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉక్కు నగరంలో ఆటల పోటీలు, సైకిల్ ర్యాలీలను 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడారు. కుట్ర చేసి నిర్వాసిత కుటుంబాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు 5,000 మందిని నిర్దాక్షిణ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి కుట్ర చేసి వీళ్ళని తొలగించడం జరిగింది. అలాగే పర్మనెంట్ కార్మికుల్ని ఇప్పటికే 1200 మందిని తొలగించారు. మరో 1000 మందిని తొలగించడానికి సిద్ధం చేశారు. స్కూళ్ళని విమల విద్యాలయం లాంటి స్కూల్ని మూసేశారు. అలాగే కేంద్రీయ విద్యాలయం స్కూల్లో కొన్ని తరగతులను మూసేశారు. త్వరలో హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. పార్కులు, క్వార్టర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేటువంటి కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగానే అనకాపల్లి, నక్కపల్లిలో ఉండేటటువంటి ఆర్సెల్ మెటల్ త్వరలో నిర్మాణం చేయబోయేటటువంటి స్టీల్ ప్లాంట్కి వాళ్ళకి అవసరమైనటువంటి మొత్తం ఐరన్ ఓర్ని నిరాటకంగా సరఫరా చేయాలని, బయలుదేరిలా నుంచి నక్కపల్లికి అవసరమైనటువంటి పైప్ లైన్ ద్వారా ఈ ఐరన్ ఓర్ రప్పించుకోవడానికి పైప్ లైన్ అనుమతుల కోసం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఎంపీలు సిగ్గు లేకుండా స్టీల్ మంత్రిని కలిసి అనుమతులు కోరటం అనేటువంటి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయటం, ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ధ్వంసం చేయటం